నమస్కారం జీఎన్ఎన్ న్యూస్ కు స్వాగతం. నేను కృష్ణ. ముందుగా హెడ్లైన్స్. వామపక్ష తీవ్రవాద నిర్మూలన సదస్సులో పాల్గొన్న సీఎం జగన్. ప్రభుత్వ వ్యూహంతో మావోయిస్టు కార్యకలాపాలు పరిమితం చేస్తామన్న ముఖ్యమంత్రి. చంద్రబాబు బెయిల్, సిఐడి కస్టడీ పిటిషన్లపై ముగిసిన వాదనలు. తీర్పు రిజర్వ్ చేసిన న్యాయస్థానం సోమవారం తీర్పు వెలువరిస్తామన్న ఏసీబీ కోర్టు. చంద్రబాబు అరెస్టు రాష్ట్రంలో చీకటిని సూచిస్తోందన్న నారా భువనేశ్వరి. కాంతితో క్రాంతి కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని పిలుపు. వరంగల్లో క్వాడ్రాంట్ సాఫ్ట్వేర్ కంపెనీని ప్రారంభించిన మంత్రి కేటీఆర్. వరంగల్తో పాటు ఏపీలోని భీమవరం, నెల్లూరుకు ఐటీ సంస్థలు రావాలన్న కేటీఆర్. సీఎం జగన్ ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. మొదటి రోజున కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్తో భేటీ అయ్యారు. రెండో రోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో ప్రారంభమైన వామపక్ష తీవ్రవాద నిర్మూలన సదస్సుకు సీఎం జగన్ హాజరయ్యారు. వామపక్ష తీవ్రవాద నిర్మూలన సదస్సుకు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన బీహార్, ఒడిశా, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హోంశాఖ మంత్రులు, అధికారులు హాజరయ్యారు. నక్సల్ ప్రభావిత రాష్ట్రాలలో చేపట్టాల్సిన జాయింట్ ఆపరేషన్లపై ఈ సమావేశంలో చర్చించారు. టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్ రాష్ట్రంలో ఉన్న చీకటికి నిదర్శనమని ఆయన సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. అన్యాయం, అధర్మం చీకటికి సంకేతాలని, కాబట్టి ఆయన అరెస్ట్ రాష్ట్రంలోని చీకటిని సూచిస్తుందన్నారు. అలాంటి చీకటిని తరిమి కొట్టాలనే మార్పు మనలో రావడమే క్రాంతి అని, అందుకే కాంతిలో క్రాంతి కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ 7 శనివారం రాత్రి 7 గంటలకు మన ఇళ్లలో లైట్స్ ఆఫ్ చేసి బయటకు వచ్చి దీపాలను వెలిగిద్దామని పిలుపునిచ్చారు. కాగా చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ కాంతితో క్రాంతి కార్యక్రమానికి నారా లోకేష్ పిలుపునిచ్చారు. రేపు రాత్రి 7 గంటల నుంచి 7 గంటల 5 నిమిషాల వరకు ఇళ్లలో లైట్లు ఆపేసి దీపాలు, కొవ్వొత్తులు, మొబైల్ టార్చ్ లైట్ వెలిగించి వాహనాల లైట్లు బ్లింక్ చేయడం ద్వారా చంద్రబాబుకు సంఘీభావం తెలపాలని పిలుపునిచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జాతీయ లైవ్ స్టాక్ మిషన్ గొర్రెలు, మేకల పెంపకందారులకు మరియు రైతు సోదరులకు, నిరుద్యోగ యువతకు జిల్లా స్థాయి అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గొర్రెలు, మేకల పెంపకం ఏ విధంగా చేసుకోవాలి మరియు వాటి సంరక్షణ, వాటి ద్వారా ఏ విధంగా ఆదాయం సమకూర్చుకోవాలి తదితర వివరాలపై అవగాహన కల్పించారు. ఈరోజు ఈ గొర్రెల పెంపకందారులకు, కోళ్ళ పెంపకందారులకు, అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఈ వెనుకబడిన కులాలకు సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి వాళ్ళకి సంబంధించి ఈరోజు ఈ కార్యక్రమం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించబడినది. గతంలో మాదిరి కాకుండా ఎన్నో కార్యక్రమాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు సరళీకృత విధానాన్ని అవలంబించి ఎన్నో రకాల గ్రామ స్థాయికి కూడా ప్రభుత్వ పథకాలు చెందేటట్టు ఈరోజు ఈ కార్యక్రమాలు మొదలుపెట్టారు. అందులో భాగంగా ఈరోజు సత్యసాయి జిల్లాలో జరిగినటువంటి గొర్రెల, మేకల పెంపకందారుల సంబంధించినటువంటి ఈ యొక్క ప్రభుత్వానికి సంబంధించిన లోన్లు రైతులకు సులభతరంగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు శ్రీధర్ గారు అధ్యక్షత వహించినారు. అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఔత్సాహిక రైతులు, పారిశ్రామికవేత్తలు ఈరోజు ఇక్కడికి ఇచ్చేసి వారి యొక్క సాధక బాధకాలు కూడా ప్రభుత్వానికి సంబంధించి పశుసంవర్ధక శాఖకు సంబంధించినటువంటి అధికారులకు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు కూడా విన్నవించుకున్నారు. అదేవిధంగా ఏదైతే గతంలో మాదిరి ఒక ప్రభుత్వం నుంచి ఒక లోన్ కావాలంటే ఎన్నో రకాలైన ఇబ్బందులు పడే పరిస్థితి, ఈరోజు అటువంటిది కాకోకుండా గ్రామం బ్యాంకుల చుట్టూ, ఆఫీసర్ల చుట్టూ పరిస్థితి కాకోకుండా గ్రామ స్థాయికే ప్రభుత్వాన్ని, గ్రామ స్థాయిలోనే ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కానీ బ్యాంక్ అధికారులు కూడా గ్రామాలకి సందర్శించి ఈ యొక్క వివిధ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, అదేవిధంగా గొర్రెల మేకల పెంపకందారులు ఉంటారో వారికి సరళీకృత విధానంలో లోన్లు ఇచ్చి ఈ 50% సబ్సిడీతో 10 లక్షల నుంచి ₹1 కోటి వరకు ఇచ్చే అవకాశం కల్పించారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్, సిఐడి కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే, సిఐడి తరపున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. వాదనలు ముగిసిన అనంతరం న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. సోమవారం తీర్పు వెలువరిస్తామని తెలిపింది. Application for bail as well as the application for the police custody of Mr. Chandrababu Naidu were listed for the final arguments. Both the parties have concluded their argument. Now the Honorable Court has been pleased to keep the matter for 9th October Monday for pronouncement of the judgment on both the applications. During the course of the argument, it was argued on behalf of Mr. Chandrababu Naidu that the allegation of the transfer of the money in the party fund by the prosecuting agency is unfounded. The amount is duly accounted, audited, return has been filed before the Election Commission of India. Income tax return has already been filed. The documents were already downloaded by the investigating agency on 6th April 2023. They have not done anything. They have taken the false ground for seeking the police custody. Secondly, the police custody cannot be granted after the expiry of the first 15 days. They had not moved any application for the extension of the 15 days before the expiry of the 15 days. Second things, they want to have the confession of Mr. Naidu, which is not permissible in the law, and the police custody cannot be granted. The bail application, we have argued that as many as 13 accused persons have been granted either the regular bail or the anticipatory bail. The main persons have already been granted the bail. So we also entitled for the parity of the bail by this court. They have already made the statement in the High Court while the hearing of the other co-accused persons in January 2022. They are the verge of the completion of the investigation. Despite giving the statement in 2022 January, they had not concluded the investigation. They suddenly woke up in September 2023. They added my client Mr. Chandrababu Naidu as an co-accused on 8th without giving him the opportunity to approach the court of law. With their mala fide, they arrested him illegally. At 11 p.m., they deliberately showed his arrest at the 6 a.m. to buy the time of 24 hours. He was not produced before the nearest magistrate, and they have not done anything in the investigation. They want only to humiliate Mr. Chandrababu Naidu and his party. The entire case is the mala fide. There is no evidence to substantiate their case, and the money which was alleged to be released, and they are relying on the note of the finance secretary. After that note, the finance secretary along with the committee member visited the state of Gujarat. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కోటలో ఉన్న ఒకటే, పేటలో ఉన్న ఒకటేనని విమర్శించారు. కరిచే కుక్క మొరగదని, మొరిగే కుక్క కరవదని అన్నారు. పవన్ రూపాయి పావలా అని అంటున్నారని, అంటే వైసీపీకి 125 సీట్లు వస్తాయని, పావలా కళ్యాణ్కు వారి ఉమ్మడి కూటమికి 25 సీట్లు వస్తాయని అర్థం వచ్చినట్లు ఆయనే మాట్లాడుతున్నారని విమర్శించారు. పావలా కళ్యాణ్కు 25, రూపాయి పావలా పార్టీ అన్న పార్టీకి 125 అని పవన్ మనసులో అర్థం అనుకుంటా అంటూ కొడాలి నాని ఎద్దేవా చేశారు. ఉన్న ఒకటేనని విమర్శించారు. కరిచే కుక్క మొరగదని, మురిగే కుక్క అరవదని అన్నారు. పార్టీతో ఉంటాడో, ఎవరితో ఉంటాడో, ఎవరితో కలిసి పోటీ చేస్తాడో, ఎవరితో విడిపోతాడో, ఎప్పుడు ఎవరితో ఉంటాడో, ఎప్పుడు ఎవరితో ఉంటాడో కూడా ఆయనకే తెలియదు. ఆయన ఎన్డీఏలో ఉన్నాడో లేడో మాకేం తెలుస్తుంది, మాకేం దొరదా. ఆయనే చెబుతున్నాడు కదా, నేను తెలుగుదేశంతో కలిసి వెళ్తున్నాను, బీజేపీ వాళ్ళు మేము తెలుగుదేశంతో కలవం అని చెబుతున్నారు. అంటే ఈయన ఎన్డీఏలో ఉన్నట్ట లేనట్ట? బీజేపీ స్పష్టంగా తెలుగుదేశంతో మేము కలవము అని చెబుతున్నారు. నేను కూడా ఎన్డీఏలో ఉన్నానంటే ఉన్నట్టేనా? లేకపోతే నువ్వు కూడా ఎన్డీఏలో ఉన్నా నేను వెళ్ళి అమెరికాలో రిపబ్లికన్ పార్టీలో కలిసి ఉన్నానంటే ఉన్నట్టేనా? వాళ్ళు చెప్పాలి కదా. నువ్వు నేను చెబితే ఉపయోగం ఉంది.
పవన్ కళ్యాణ్ స్పష్టంగా తెలుగుదేశంతో కలిసి వెళ్తాను, తెలుగుదేశంతో పోటీ చేస్తానని చెప్పాడా? ఇప్పుడు బీజేపీతో కలిసి ఉన్నాను, బీజేపీతో పోటీ చేస్తానని చెబుతున్నాడా? అతను కూడా తీసుకెళ్తాను కాదబ్బాయి, ఎన్డీఏలో ఉండమేంటి? సరే ఎన్డీఏలో కాదు, ఎక్కడో ఒకటి ఇండియాలో ఉన్నాను, ఒప్పిస్తాను. లేకపోతే వెళ్ళి పక్కన ఏదైనా ఒరిస్సాలో బిజు పట్నాయక్ గారితో ఉన్నాను. కలిసి పోటీ చేస్తుంటే వైసీపీ వాళ్ళే కంగారు పడిపోతున్నారు, మాకు డిపాజిట్లు కూడా రావేమో అని చెప్పి. అంటే పోయింది సార్, ఆయనకి రాలేదు కాబట్టి సార్ మాకు రావని మేము కంగారు. ఆయన 2 చోట్ల ఓడిపోయి ఆయనే కంగారు పట్ల. అదే 2 చోట్ల పవన్ కళ్యాణ్ ఓడిపోయి ఒక్క సీటు గెలిచి దాదాపు 130 చోట్ల డిపాజిట్లు రాకపోతే పవన్ కళ్యాణ్ రెచ్చిపోతున్నాడు, ఎగురుతున్నాడు, గంతులేస్తున్నాడు. ఇప్పుడు మేము 151 మంది ఎమ్మెల్యేలను గెలిచి మేము కంగారు పడిపోతున్నాం. ఈయన చూసి ఇట్లాంటి పార్టీలు ఇన్ని వచ్చినాయి, ఇన్ని పోయినాయి. స్కిల్ డెవలప్మెంట్ కేసును నిరూపించిన వైసీపీ చివరకు తమ పార్టీ అధికారిక ఖాతాకు వచ్చిన ఎన్నికల విరాళాలకు ఈ కేసును ముడిపెడుతుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వ్యవహారంపై పుస్తకం విడుదల చేశారు. వాస్తవాలన్నీ పుస్తకం ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నట్లు తెలియజేశారు. పలానా ఖాతాలోకి ₹1 అయినా మళ్లిందని రుజువులు చూపగలరా అని నిలదీశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దోపిడీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పోరాటం చేస్తున్నందుకే ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం ప్రయోగిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ కేసు ఎంత దారుణం అంటే, ఎంత దుర్మార్గుడు అంటే పిచ్చోడు ఏ రకంగా ఉంటాడనే దానికి ఈ కేసు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఎక్కడ ఆధారం దొరకలేదు, కేసు ఎప్పుడో రిజిస్టర్ చేశారు. 2 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ముద్దాయి పెట్టి కనీసం నోటీస్ ఇవ్వకుండా, ఈ కేసులో ఏం జరిగిందో చెప్పకుండా ఒక ఉగ్రవాదిని అరెస్ట్ చేసినట్టుగా ఒక మిలిటెంట్ రూపంలో వచ్చి అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. ఆ రోజు నుంచి కూడా చెప్తున్నాం, తప్పు చేయలేదు, తప్పు చేయవలసినటువంటి అవసరం లేదని. ఈరోజు పిచ్చి జగన్, పిచ్చి మంత్రులు ప్రతి ఒక్కరు మాట్లాడారు. స్కిల్ కేసులో 3,300 కోట్లు చంద్రబాబు నాయుడు అవినీతి చేశాడని. 2-3 రోజులు అయిన తర్వాత 3,300 కోట్లు పోయింది. తర్వాత 330 కోట్లు అవినీతి చేశారని పిచ్చి వాగుడు వాగారు. నిన్నను చివరికి 27 కోట్లే అవినీతి జరిగింది, అకౌంట్లో పడ్డాయని చెప్పి ముఖ్యమంత్రి యొక్క దగ్గర మనిషి అడ్వకేట్ జనరల్ ఎడిషనల్ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి నిన్న కోర్టులో వాదించాడు. 27 కోట్లు తెలుగుదేశం పార్టీ అకౌంట్లో పడ్డాయని. ఆ వాస్తవాలన్నీ చెప్తాం. పిచ్చి పిచ్చిగా మాట్లాడి తప్పుడు కేసు పెట్టి అవాస్తవాల ప్రజలకు చెప్పి ఈరోజు ఈ రకంగా పబ్బం గడుపుతున్నారు. పార్టీ అకౌంట్కి అవినీతికి ఏం సంబంధం? అవినీతి జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి లాగా నీ అకౌంట్లోకో, నీ సంస్థల అకౌంట్లోకో, నీ సతీమణి అకౌంట్లోకో వస్తే అవినీతి తప్ప పార్టీ అకౌంట్కి, అది కూడా ఈ దేశంలో ఒక తెలుగుదేశం పార్టీ లేదు, జాతీయ పార్టీలు ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ప్రతి ఒక్క పార్టీకి ఏ విధంగా ప్రొసీజర్ ప్రకారం చట్టానికి లోబడి ఎలాగైతే ఫండ్స్ వస్తాయో ఆ రకంగా ఫండ్స్ వచ్చాయి. దీంతో పాటుగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఏదో అవినీతి డబ్బుతో పార్టీ నడపాలని ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత సభ్యత్వం అని పెట్టి ప్రతి ఒక్కరి దగ్గర చూశాన్ని తీసుకొని దాని ద్వారా పార్టీ నడిపాం. అందులో 2016 నుంచి 18 వరకు భారీ స్థాయిలో సభ్యత్వాలు చేసి ఆ డబ్బు కూడా పార్టీకి వస్తే అవినీతి జరిగిందని పిచ్చి ప్రాలాపనలు పేలుతున్నారు. ఆ వాస్తవాలన్నీ కూడా స్కిల్ డెవలప్మెంట్లో జరిగిన ప్రతి విషయం మా నాయకుడు నరేంద్ర గారు టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదేవిధంగా పార్టీ అకౌంట్స్ అన్నీ కూడా ఏ రకంగా పార్టీ నడుపుతున్నాం, ఎక్కడి నుంచి డొనేషన్స్ వచ్చాయి, ఈరోజు సభ్యత్వం ద్వారా ఎంత వచ్చింది, వాస్తవాలన్నీ వెబ్సైట్లో పెట్టి ఎలక్షన్ కమిషన్కి ఇస్తే ఆ కాపీ తెచ్చి ఏదో తెలుగుదేశం పార్టీ అకౌంట్లో డబ్బులు పడ్డాయని పిచ్చి ప్రేలాపనలు పేలి లేనటువంటి కేసులో ఏ రకంగా అరెస్ట్ చేసి చంద్రబాబు నాయుడికి ఇబ్బంది పెడుతున్నారో ఆ వాస్తవాలన్నీ తెలియచేస్తాం. స్కిల్ డెవలప్మెంట్ మీద మధ్యాహ్నం మళ్ళీ పార్టీ అకౌంట్ విషయాలన్నీ కూడా కూలంకుషంగా మీ అందరికీ తెలియజేస్తామని తెలియజేస్తూ ఈరోజు ఈ స్కిల్ డెవలప్మెంట్ మీద వాస్తవాలన్నీ కూడా ఈరోజు ఒక బుక్లెట్ వేసాం. ఈ బుక్లెట్ని ఇప్పుడు రిలీజ్ చేస్తాం. రిలీజ్ చేసిన తర్వాత ఆ విషయాలన్నీ
మా నరేంద్ర గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్కారం. బుక్ రిలీజ్ చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను. వరంగల్తో పాటు ఆంధ్రప్రదేశ్లోనూ ఐటీ కంపెనీలు రావాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. వరంగల్ సమీపంలోని మడికొండ ఐటీ పార్క్లో 40 కోట్లతో ఏర్పాటు చేసిన క్వాంట్రాక్ట్ సాఫ్ట్వేర్ కంపెనీని ఆయన ప్రారంభించారు. రానున్న 10 ఏళ్లలో హైదరాబాద్కు వరంగల్కు పెద్దగా తేడా ఉండదన్నారు. ఐటీ రంగంలో భవిష్యత్ అంతా టైర్ 2 నగరాలదే అన్నారు. వరంగల్ మాత్రమే కాకుండా ఏపీలోని భీమవరం, నెల్లూరుకు ఐటీ సంస్థలు రావాలన్నారు. అక్కడ కూడా ఎన్ఆర్ఐలు ఐటీ సంస్థలు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. కావాలంటే జగనన్నకు చెప్పి మీకు జాగా ఇప్పిస్తానని చెప్పారు. బెంగళూరు ఐటీ రంగంలో 40% మన తెలుగు వాళ్లే ఉన్నారన్నారు. అక్కడి నుంచి వచ్చేందుకు తెలుగు విద్యార్థులు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఉన్న చోటనే యువతకు ఉపాధి దక్కాలన్నారు. క్వాడ్రాంట్ కంపెనీ నెల్లూరులోనూ పెట్టాలని, అవసరమైతే జగనన్నతో మాట్లాడతానన్నారు. మరొక వైపు బ్రహ్మాండంగా ఈ హై స్పీడ్ రైల్స్ కూడా కనెక్టివిటీ వస్తే రాబోయే 10 ఏళ్లలో పెద్దగా అంతరం ఉండదు. ఇక వరంగల్కి హైదరాబాద్కు పెద్ద తేడా ఉండదు, పెద్ద అంతరం ఉండదు. కాబట్టి ఐ ఫర్మ్లీ బిలీవ్ దట్ ద ఫ్యూచర్ ఇస్ ఇన్ Tier 2 towns ఆఫ్ ఇండియా. ఐ ఫర్మ్లీ బిలీవ్ దట్ ద స్మాల్ టౌన్స్ ఇన్ ఇండియా షుడ్ ఈవెన్ కన్సిడర్ భీమవరం, నెల్లూరు ఆల్సో. ఎందుకంటే ఈ రెండు కూడా మీకు భవిష్యత్తులో తప్పకుండా అక్కడ కూడా ఉజ్వలమైన అవకాశాలు వస్తాయి. అక్కడ పిల్లలకు కూడా టాలెంట్ ఏం తక్కువ లేదు. ఎవరైనా సరే ఈరోజు మీరు చూస్తే బెంగళూరు పోయి చూస్తే 40% పిల్లలు అక్కడ ఉన్న వాళ్ళు తెలుగు వాళ్ళే. ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, అక్కడ వాళ్ళే ఉన్నారు. వాళ్ళందరూ రావడానికి వెనక్కి రావడం తహతాలాడుతున్నారు. సో మీ ఇద్దరు కూడా మరి క్వాడ్రెంట్ కూడా నెల్లూరులో పెట్టండి, భీమవరంలో పెట్టండి, కావాలంటే అక్కడ జగనన్నకి చెప్పి నేను కూడా జాగా ఇప్పిస్తాను. అట్లా తప్పేం లేదు. అందరూ బాగుపడాలా, వాళ్ళు బాగుపడాలా, మనం బాగుపడాలా. అందరూ బాగుంటేనే దేశం బాగుంటుంది. కేవలం ఎంతసేపు అనుకుని రావడం కులం పేరు మీద, మతం పేరు మీద, ప్రాంతం పేరు మీద వద్దు. నాకు తెలిసి మనం జరగాల్సింది దేశానికి కూడా మంచి జరగాలంటే మాత్రం ఫస్ట్ మన పిల్లలకి ఉపాధి అవకాశాలు రావాలి. ఎక్కడి వారికి అక్కడ రావాలి. వరంగల్ వాళ్ళకి వరంగల్లో రావాలి, నెల్లూరు వాళ్ళకి నెల్లూరులో రావాలి, భీమవరం వాళ్ళకి భీమవరంలో రావాలి. కాబట్టి నేను కోరేది, డెఫినెట్గా ఆశించేది కూడా ఏమంటే ఈరోజు వంశీని స్ఫూర్తిగా తీసుకొని వరంగల్ తమ్ముళ్ళు మా ఎన్ఆర్ఐలు ఎక్కడ ఉన్నా ప్రపంచంలో మీరు కూడా ముందుకు రండి. మీకు కూడా స్థలం ఇస్తాం. మీరు కూడా క్యాంపస్లు పెట్టండి. వరంగల్ పిల్లలకి వరంగల్లోనే అవకాశాలు కల్పించండి, హన్మకొండలోనే అవకాశాలు కల్పించండి. ఇది హన్మకొండ అంటే అరూర్ రమేష్ కోపం వస్తుంది, కానీ ఇది మీ కాన్స్టిట్యున్సీ సార్, మీదే వర్ధన పెట్టిన ఒప్పుకుంటాను. నేను ప్రోటోకాల్ ప్రకారం మీరే గొప్ప వాళ్ళు, నేను కాదంటలేదు. కానీ ఏపీలో అల్లకల్లోలం సృష్టించాలని టీడీపీ కుట్రలు కుతంత్రాలు చేస్తుందని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. ప్రజలు చంద్రబాబు గురించి ఆలోచించడం లేదని, చంద్రబాబు ప్రజల దగ్గరకు యాక్టర్లను పంపిస్తుంటే జగన్ డాక్టర్లను పంపిస్తున్నారన్నారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు చెప్పుకోవడానికి ఒక్క పథకం కూడా లేదన్నారు. చంద్రబాబు ఇన్నేళ్లు స్టేల మీదే బతికాడు. శిశుపాలుడిలా చంద్రబాబు పాపం పండిందని మంత్రి కారుమూరి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎక్సెల్ మీద కూడా కేసులు పెట్టించుకునే పరిస్థితి, అంటే ఒక రచ్చ క్రియేట్ చేయాలి, ఒక గొడవలు సృష్టించాలి, ఒక అలజడి సృష్టించాలనే తపనతో పనిచేస్తున్నారు తప్పితే ఇవాళ చంద్రబాబు నాయుడు మీద ఏ సమంత సింపతి కూడా లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎంచేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో అలాగ దగ్గరైపోయాడు. ఆయన ఒక కొడుకులాగా, మనవడలాగా, అన్నయ్యలాగా, తమ్ముళ్ళలాగా, మామయ్యలాగా ఇంత పనులు చేస్తూ ఉంటే ఆయన మన పవన్ కళ్యాణ్ గారు మరి నాలుగో యాత్ర అనుకుంటూ, ఇప్పుడు 4వ యాత్ర అనేటప్పటికీ అక్కడ జనం కూడా కరువయ్యారు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయన తెలియట్లేదు. చంద్రబాబు నాయుడు గారు ఆయన తిరిగినప్పుడు ఏదైతే రచ్చ సృష్టించి గొడవలు సృష్టించి ఏదైతే పొంగనూరులో మరి రాళ్ళు రువ్వించి పోలీసుల మీద రాళ్లతోటి బుర్రలో పగిలేలా చేసి ఎలాంటి అల్లరి చేశారో ఆ అల్లరి ఈయన యువగళంలో పచ్చి బూతులు మాట్లాడుతూ ఇష్టానుసారంగా మాట్లాడిన ఇతని మాటలు ఇప్పుడు అన్ని మాటలు కలుపుకుని ఈ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడిస్తున్నారు. ఆయన యాక్టర్ కాబట్టి ఆయన స్క్రిప్ట్ రాసి ఇచ్చేస్తూ ఉంటే చదివేస్తూ ఉంటారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని సీఎం కేసీఆర్ భయపడుతున్నారని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. గట్కేసర్లో ఏర్పాటు చేసిన స్టేట్ కౌన్సిల్ సమావేశానికి ఆయన హాజరయ్యారు. 9 ఏళ్లలో కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి 9 లక్షల కోట్లు కేటాయించిందన్నారు. ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబ పార్టీలే అని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కూడా కుటుంబ పార్టీలని ఆయన అన్నారు. मोदी जी का आयुष्मान भारत हर साल 5 लाख रुपए दे रहा है। ये सारी बातें मैं क्यों आपको बोल रहा हूं? क्योंकि आज अगर दुनिया में भारत का डंका बज रहा है तो देश में भी
गांव, गरीब, वंचित, पीड़ित, शोषित, दलित, महिला, युवा, इनको ताकत मिल रही है। किसान को प्रधानमंत्री किसान सम्मान निधि की बात करें अगर, तो 11 करोड़ 78 लाख यानी अप्रोक्सीमेटली 12 करोड़ किसान को 6,000 रुपए हर साल मिल रहा है। आप बताइए, इससे किसानों का सशक्तिकरण हुआ कि नहीं हुआ? एम्पावरमेंट हुआ है कि नहीं हुआ है? और उसी में अगर मैं संख्या बताऊंगा आपको, तो अगर 11 करोड़ हुआ है तो उसमें 38,50,000 तेलंगाना के किसान हैं जिनको कि किसान सम्मान निधि मिली। ये 38 लाख किसानों से आप पूछिए तो जरूर कि बोलो मोदी जी का आपको किसान सम्मान निधि मिला कि नहीं मिला, उससे आपको ताकत मिली कि नहीं मिली। जल जीवन मिशन 100% हो गया है आपके यहाँ, 100%। और यहीं पर किशन रेड्डी हम आपके साथ गए थे, संजय बंडी हम आपके साथ गए थे, हमारे लक्ष्मण जी आपके साथ गए थे, जब यहां पर बिकॉज ऑफ बैड वाटर उनके हेल्थ कंडीशंस को असर पड़ रहा था, उनके हाथों का असर पड़ रहा था, उनके दांतों का असर पड़ रहा था। आज आपको स्वच्छ फ्लोराइड के कारण చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ విజయవాడ కండ్రికలో చంద్రబాబుకు మద్దతుగా మీతోనే మేము దేనికైనా కరపత్రాలను టీడీపీ నేతలు పంపిణీ చేశారు. 64వ డివిజన్లో ఇంటింటికి వెళ్లి చంద్రబాబు అక్రమ అరెస్టును వివరించారు. ఇంటింటికి వెళ్లి సుమారు 100 మందితో మిస్డ్ కాల్స్ ఇప్పించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వామపక్ష తీవ్రవాద నిర్మూలన సదస్సులో పాల్గొన్న సీఎం జగన్. ప్రభుత్వ వ్యూహంతో మావోయిస్టు కార్యకలాపాలు పరిమితం చేస్తామన్న ముఖ్యమంత్రి. చంద్రబాబు బెయిల్, సిఐడి కస్టడీ పిటిషన్లపై ముగిసిన వాదనలు. తీర్పు రిజర్వ్ చేసిన న్యాయస్థానం. సోమవారం తీర్పు వెలువరిస్తామన్న ఏసీబీ కోర్టు. చంద్రబాబు అరెస్టు రాష్ట్రంలో చీకటిని సూచిస్తోందన్న నారా భువనేశ్వరి. కాంతితో క్రాంతి కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని పిలుపు. వరంగల్లో క్వాడ్రంట్ సాఫ్ట్వేర్ కంపెనీని ప్రారంభించిన మంత్రి కేటీఆర్. వరంగల్తో పాటు ఏపీలోని భీమవరం, నెల్లూరుకు ఐటీ సంస్థలు రావాలన్న కేటీఆర్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి G9 న్యూస్. నేనొక నిజం, జరిగే యథార్థాల అగ్ని పర్వతం. జననం మరణం మధ్య జరిగే నాటకానికి నేనే సాక్షిని. సగటు మానవుని గొంతుక నేను. మీ అందరి కోసం ప్రతి గడియ పనిచేస్తూ గళం వినిపించే G9 న్యూస్.